ఏంటి మీ ఇద్దరు వచ్చారు? ఏ టీవీకి దూరం రండి. టీవీకి దూరం రా అంటున్నా. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మా స్టూడెంట్ కి నువ్వు కింగ్ లో తేరయ్యావు. ఎంతమంది వస్తే ఇట్రా ఒకరే ఇద్దరు పాస్ అవుతున్నారు అంతేనా? వద్దులే, ఎందుకు మళ్ళీ. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అమ్మ, నిన్న పెట్టిన సర్క్యులర్ ఒక చదవండి. ఓకే, రెండో థింగ్ ఏంటంటే ప్రతిరోజు ప్రతి క్లాస్ కి అటెండ్ అవ్వాలి. ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసుకుంటాను నేను ఇక్కడ. అంటే మీ అటెండెన్స్ నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. స్టార్టింగ్ ఆఫ్ ది క్లాస్ అలాగే ఎండింగ్ ఆఫ్ ది క్లాస్ తీసుకుంటాను. అది సేమ్ యాజ్ యూజువల్ గా దాని ప్రకారం జ్ఞాన భూమిలో కూడా వేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఆబ్సెంట్ అయితే రేపటి నుంచి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. మ్యాండేటరీగా అటెండ్ అవ్వమని చెప్పండి. లేదు, ఒకవేళ అటెండ్ అవ్వలేకపోతే మాత్రం నెక్స్ట్ టర్మ్ స్కాలర్షిప్ వాళ్ళకి రిలీజ్ అవ్వదు. ఇది గుర్తుంచుకోండి, నెక్స్ట్ టర్మ్ స్కాలర్షిప్ వాళ్ళకి రిలీజ్ అవ్వదు అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు 99% మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి, మధ్యాహ్నం క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 2 క్లాసెస్ ఉంటాయి, మధ్యాహ్నం 2 క్లాసెస్ ఉంటాయి. దానికి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. క్లాస్ మాత్రం ఎక్కొట్టకంటానా అటెండ్ అయ్యి వినండి. ఓకే, నో ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. ఓకే, అవర్ థర్డ్ యూనిట్ ఈజ్ ఎసెన్షియల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్, GTEM, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ లో థర్డ్ యూనిట్. మనకి ఫస్ట్ యూనిట్ మనం కంప్లీట్ చేసుకున్నాం, అది 16 మార్క్స్ వెయిటేజ్. ఓకే, అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇవాళ మనం థర్డ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం, ఇది 23 మార్క్స్ వెయిటేజ్. ఓకే, ఫస్ట్ థర్డ్ యూనిట్ పేరు టాపిక్ పేరు ఏంటంటే యూనిట్ పేరు ఏంటంటే ఎసెన్షియల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్స్. ఎసెన్షియల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్. ఇంట్రడక్షన్ చూడండి ఒకసారి, చదువుతాను. Geotechnical engineers collect soil sample to learn about the properties of the strata below the land surface. అంటే సాయిల్ కింద ఉన్న స్ట్రెంగ్త్ ఎంత ఉందని తెలుసుకోవడానికి మనకి జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అనేది స్టడీ చేస్తాం అనమాట.
Okay, to collect the sample, scientists often use drill ring or hand auger and special sample collection tools to gather both distribution and undisturbed soil. అంటే మనకి ఇవి తీయాలి, సాయిల్ శాంపుల్ ఎలా తీస్తున్నాం అంటే డ్రిల్లింగ్ మిషన్ యూస్ చేసి, డ్రిల్ యూస్ చేసి, లేదు అంటే బై హ్యాండ్ ఆగూర్ బోరింగ్ యూస్ చేసుకుని, మనం లేదు తీసుకుని బొండు యూస్ చేసుకుని మనం సమ్ కలెక్షన్స్ తీసుకుంటున్నాం. అంటే టు గ్యాదర్ దేనికి, డిస్టర్బ్డ్ సాయిల్ గ్యాదర్ చేయడానికి అండ్ యూజువల్గా అన్డిస్టర్బ్డ్ సాయిల్ కూడా గ్యాదర్ చేయడానికి అనమాట. డిస్టర్బ్డ్ సాయిల్ అండ్ డిస్టర్బ్డ్ సాయిల్. ఓకే, ఫస్ట్ ఏంటి చెప్పుకున్న ఫస్ట్ పాయింట్లో మన మీనింగ్ ఏంటి, జియో టెక్నికల్ ఇంజనీరింగ్లో ఏం స్టడీ చేస్తాం, మనకి ఉన్న ప్రాపర్టీ ఆఫ్ స్ట్రాటాని మనం తెలుసుకోవాలి అంటే సమ్ సాయిల్ శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేయాలి. దానికే జియో టెక్నికల్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుద్ది. ఓకే, జియో టెక్నికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ యూజ్ చేసుకుని కొన్ని సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసి దాని తాలూకా ప్రాపర్టీస్ ఆఫ్ స్ట్రాటాని బిలో ది ల్యాండ్ సర్ఫేస్, అంటే బిలో ది ల్యాండ్, అంటే సాయిల్ లోపల ఉన్న స్ట్రెంగ్త్ ని మనం తెలుసుకోవాలంటే ఇది. ఓకే, ఆ సాయిల్ లోపల స్ట్రెంగ్త్ ఉన్నది మనం తెలుసుకోవాలి అంటే ఎలా అంటే శాంపిల్ తీసుకుని సైంటిఫిక్ ల్యాబ్ లోకి పంపించి చెక్ చేస్తాం. ఓకే, ఆ సాయిల్ శాంపిల్ ఎలా తీస్తాము అంటే బై యూజింగ్ డ్రిల్లింగ్ ఆర్ హ్యాండ్ ఆగర్స్. ఈ రెండు యూజ్ చేసుకుని సాయిల్ శాంపిల్ కలెక్షన్ అనేది తీస్తాం బయటికి. తీసిన తర్వాత ఆ రెండిటి నుంచి మనం ఏం గ్యాదర్ చేస్తాం, బోత్ ఏంటి, డిస్టర్బ్డ్ అండ్ అన్డిస్టర్బ్డ్ సాయిల్ శాంపిల్ అనేది గ్యాదర్ చేస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ డిస్టర్బ్డ్ సాయిల్ శాంపిల్ గురించి డిస్కస్ చేద్దాం. Disturbed soil samples do not retain the insight property of the soil during the collection process. అంటే డిస్టర్బ్డ్ సాయిల్ శాంపిల్ ఏంటంటే మనకి ఇన్సైట్ లో తీసుకుంటున్నప్పుడు దాని తాలూకా రిటర్న్ ప్రాపర్టీస్ గా కరెక్ట్గా రాదు. ఓకే, అయితే అప్పుడు ఏం చేస్తాం, ఇంజనీర్స్ డూ నాట్ కన్సిడర్ ది శాంపిల్స్ అనమాట. దాని రిటర్న్ కరెక్ట్ రాకపోవడం వల్ల శాంపిల్ అనేది తీసుకోలేము. అప్పుడు ఏంటి, ఇంజనీర్స్ డూ నాట్ కన్సిడర్ ది శాంపిల్స్ టు బి ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ సాయిల్ ఎక్సెప్ట్ ఫర్ టెస్ట్ దట్ దే డూ నాట్ రిలే ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సాయిల్. అంటే ఈ డిస్టర్బ్డ్ సాయిల్ వల్ల ఈ సాయిల్ అనేది చాలా వీక్ గా ఉండడం వల్ల దీని మీద మనం ఏంటంటే ఏదైనా కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ అనేది చెయ్యాలంటే కొంచెం భయమే, ఇంజనీర్ కూడా యూజ్ చేయడు, ఇంజనీర్ కూడా తీసుకోడు అనమాట, అగ్రి అవ్వడు. ఓకే, అదే అన్డిస్టర్బ్డ్ సాయిల్ అంటే చూడండి, ఇది రిటైన్డ్ అవుద్ది. డిస్టర్బ్డ్ సాయిల్ నాట్ రిటైన్డ్, ఇది రిటైన్డ్ అనమాట. అన్డిస్టర్బ్డ్ సాయిల్ శాంపిల్ రిటైన్ ద స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఇన్సైడ్ సాయిల్ అండ్ హ్యావ్ ఏ హై రికవరీ రేట్ ఆఫ్ విత్ ఇన్ ది శాంపిల్. ఓకే, అంటే ఇప్పుడు మనకి డిస్టర్బ్డ్ సాయిల్లో మనకి రిటైన్ అవ్వదు, రెండోది స్ట్రెంగ్త్ అనేది తక్కువ ఉంటుంది, దీంట్లో స్ట్రక్చర్ మనం ఏమైనా చెయ్యాలంటే కష్టం డిస్టర్బ్డ్ సాయిల్లో. అన్డిస్టర్బ్డ్ సాయిల్లో దీనిలో రిటైన్ అవుతుంది, దీంట్లో హై స్ట్రెంగ్త్ ఉంటుంది, నెక్స్ట్ స్ట్రక్చరల్కి ఇది యూస్ఫుల్ అండ్ వెరీ హై రికవరీ రేట్ అనేది ప్రజెంట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది అన్డిస్టర్బ్డ్ సాయిల్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్. ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ తెలుసుకోవాలంటే చూడండి, ఫస్ట్ వన్ వాటర్ కంటెంట్, సెకండ్ వన్ డెన్సిటీ ఆఫ్ సాయిల్ గురించి తెలుసుకోవాలి, థర్డ్ వన్ యూనిట్ వెయిట్ అంటే ఏంటి, ఇలా. ఓకే, వాటర్ కంటెంట్ ఏంటి చూడండి, ది వాటర్ కంటెంట్ డినోట్స్ విత్ W. ఆల్సో ద మాయిశ్చర్ కంటెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ వెయిట్ ఆఫ్ వాటర్ టు ద వెయిట్ ఆఫ్ సాలిడ్. ఓకే, దట్ మీన్స్ WS or WD ఇన్ ఏ గివెన్ మాస్ ఆఫ్ సాయిల్. అంటే ఏంటంటే వాటర్ కంటెంట్ ఫార్ములా చూడండి ఇక్కడ, W ఈక్వల్స్ టు WW బై WD ఇంటూ 100. ఇందులో W అంటే ఏంటి, వెయిట్, WW అంటే ఏంటి, వెయిట్ ఆఫ్ వాటర్, WD అంటే ఏంటి, వెయిట్ ఆఫ్ సాలిడ్స్. ఓకే, ద వెయిట్ ఆఫ్ వాటర్ ఈజ్ జనరలీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ పర్సెంటేజ్. However, when the useful, the formula given relationship between certain quantities, that is W equals to W minus WD by WD into 100. This is the final formula అనమాట. పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ డెన్సిటీ ఆఫ్ సాయిల్.
The density of soil is defined as mass of the soil per unit volume. అంటే ఏంటి? డెన్సిటీ ఆఫ్ సాయిల్ ఏం డిఫైన్ చేస్తుంది? మాస్ ఆఫ్ సాయిల్ పర్ యూనిట్ వాల్యూమ్ ఎలాగా అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, అయితే దీంట్లో కొన్ని ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వన్ ఏంటి? బల్క్ డెన్సిటీ, డ్రై డెన్సిటీ, డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్, సాచురేటెడ్ డెన్సిటీ అండ్ సబ్మర్జ్డ్ డెన్సిటీ. Bulk density ఏంటి? The bulk density is the total mass of the solid soil per unit volume. Thus, pi equals to m by v. It is expressed of grams per centimeter cube or kg per meter cube. అంటే దీని యూనిట్స్ ఏంటి? గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ కానీ ఆర్ కేజీ పర్ మీటర్ క్యూబ్ అనేది దీని తాలూకా యూనిట్. దీని తాలూకా యూనిట్ బల్క్ డెన్సిటీ 5 తాలూకా యూనిట్. ఓకే, ఎం అంటే ఏంటి? మాస్, మాస్ ఆఫ్ ద సాయిల్. వి అంటే ఏంటి? పర్ యూనిట్ వాల్యూమ్. నెక్స్ట్ వన్, డ్రై డెన్సిటీ. The dry density of the soil or solid per unit of total volume of the soil mass. Okay, that means P5D equals to md by v. md అంటే ఏంటి? మాస్ ఆఫ్ ఏంటి? md అంటే డెన్సిటీ ఇన్ ద మాస్ ఆఫ్ సాలిడ్స్. md అంటే ఏంటి? డెన్సిటీ ఇన్ ద మాస్ ఆఫ్ సాలిడ్. v అంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్ మాస్. v అంటే టోటల్ మాస్ ఆఫ్ సాయిల్ మాస్. ఓకే, నెక్స్ట్ వన్, డెన్సిటీ ఆఫ్ సాలిడ్ 5s అనమాట. ద డెన్సిటీ ఆఫ్ సాలిడ్ సాయిల్ సాలిడ్స్ ఈజ్ ద మాస్ ఆఫ్ సాయిల్ సాలిడ్స్ md పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ vs. ఓకే, అంటే దాని విచ్ 5s ఈక్వల్స్ టు md బై vs. ఓకే, vs అంటే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. ఓకే, డెన్సిటీ ఆఫ్ సాలిడ్ soil solid, next volume of soil solids, volume of soil solids. Next, saturated density. Saturation density. When the soil mass is saturated, its bulk density is called saturation density. What is this formula? Okay, that is submerged 5 dash equals to the submerged density is the submerged mass of soil solids, that means md sub per unit of total volume v of the soil mass. That means p dash equals to md అంటే ఏంటి? mass of soil solid. Okay, per unit volume of soil mass. This is the types in the density of soil. This is the types of density in the soil. Next, third one is unit weight. The unit weight of the soil mass is defined as its weight per unit volume. Weight per unit volume. Okay, in this unit weight we have bulk unit weight, dry unit weight of solids, saturated unit and submerged unit weight. Okay, first we will discuss about bulk unit weight gamma. The bulk unit weight is the total weight W of soil mass per unit of its total volume. Thus, gamma equals to total weight by total volume. That means W by V. That means W by V. Next, dry unit weight gamma D. The dry unit weight is the weight of soil solids per unit of its total volume of soil mass. That means gamma D equals to WD by V. That means WD by V. WD ante weight of soil, density of weight of soil, total volume of soil mass. Next one, unit weight of solids. That means gamma S. The unit weight of solids is the weight of the soil solids WD per unit volume of soils. That means Vs. Gamma S equals to WD by Vs. Okay, WD ante density of weight of soil solids. By V ante volume of solids.
Next, coming to saturation, saturated unit weight. When the soil mass is saturated, its bulk unit is called the saturated unit weight. The saturated unit weight is the ratio of the total weight of the saturated soil sample of its total weight. Okay. Next, submerged unit weight. The submerged unit weight is the submerged weight of the soil solids WD sub per unit volume of per unit total volume V of the soil mass. That means gamma dash equals to WD into sub by WD sub by V. Okay, where gamma W equals to unit weight of water. Gamma W may be taken as 9.81 kilonewton per meter cube. This is the specific weight of water, 9.81 kilonewton per meter cube. Okay, next one, specific gravity that indicates with G. Specific gravity is the defined as the ratio of the unit weight of soil solids to that of water. That means gamma S by gamma W. Gamma S means weight of soil by weight of water. Gamma S ante weight of soil by weight of water. The Indian standard specifies 27 degrees as the standard temperature for reporting the specific gravity. The specific gravity of solids for most natural soils falls in the general ranges of 2.65 to 2.80. 2.65 నుంచి 2.80 వరకు స్పెసిఫిక్ గ్రావిటీస్ సాయిల్స్ ఉంటాయి అనమాట. అయితే గ్రావెల్కి ఎంత ఉంది చూడండి, 2.65 నుంచి 2.68 స్పెసిఫిక్ గ్రావిటీ. ఇది గ్రావెల్ వాట్ ఆర్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ గ్రావెల్ అంటే 2.65 నుంచి 2.68 అని చెప్పండి. నెక్స్ట్ అదే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ శాండ్ అంటే 2.65 టు 2.68. అదే మళ్ళీ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిల్టీ శాండ్స్ అంటే 2.66 నుంచి 2.70. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ స్లిట్ అంటే 2.66 టు 2.70. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఇన్ఆర్గానిక్ క్లేస్ అంటే 2.68 ఇంటూ 2.68 టు 2.80. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆర్గానిక్ సాయిల్స్ అంటే మే ఫాల్స్ బిలో 2.0. 2.00 మే ఫాల్స్ బిలో 2.0. ఆర్గానిక్ సాయిల్ అంటే మే ఫాల్స్ బిలో అంటే 2 కంటే తక్కువ వెళ్ళిపోతుంది స్పెసిఫిక్ గ్రావిటీ. ఓకే, మళ్ళీ చెప్తుంది చూసుకోండి. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ గ్రావెల్ అంటే 2.65 టు 2.68. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ శాండ్ అంటే 2.65 టు 2.68. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిల్టీ శాండ్ అంటే 2.66 టు 2.70. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిల్ట్ అంటే 2.66 టు 2.70. అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఇన్ఆర్గానిక్ క్లే అంటే 2.68 to 2.80. and finally organic soil may falls below 2.00. Next one, టెక్నికల్ టర్మ్స్. టెక్నికల్ టర్మ్స్ లో ఏమేమి మనం రీసెర్చ్ చేస్తాం చూసుకోండి, డిస్కస్ చేస్తాము. వాయిడ్ రేషియో గురించి తెలుసుకుంటాం. వాయిడ్ రేషియో ఇండికేట్స్ విత్ ఈ. పోరోసిటీ is indicated with tau. Degree of saturation indicated with S. Percentage of hair voids అంటే tau A. అండ్ ఎయిర్ కంటెంట్ అంటే AC. డెన్సిటీ ఇండెక్స్ అంటే ID. టెక్నికల్ టర్మ్స్ లో వాయిడ్ రేషియో E అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ టు ద వాల్యూమ్ ఆఫ్ soil solids in the given soil mass. That indicates with E equals to VV by VS. What is V suffix V equals to? V suffix V అంటే ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. V suffix V అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. అండ్ V suffix VS అంటే V suffix S అంటే వాల్యూమ్ ఆఫ్ సాయిల్ సాలిడ్స్. వాల్యూమ్ ఆఫ్ సాయిల్ సాలిడ్స్. నెక్స్ట్ పోరోసిటీ.
Pi అంటే ఏంటంటే it is the ratio of the volume of voids to the total volume of the given soil mass. That means pi equals to tau equals to VV అంటే volume of voids. Next total or to the total volume. Okay, that means total volume ante V. Okay, next third one, degree of saturation. It is the ratio of the volume of water present in a given soil mass to the total volume of the voids in it. S equals to VW by VV. That is for fully saturated sample S equals to 1 and for a fully perfectly dry sample S equals to 0. Then next one, percentage of air voids NA. It is defined as the ratio of the volume of air voids to the equal to the total volume of the soil mass. IA equals to VA by V into 100. Okay, this is the formula, VA by V into 100. VA ante enti? Air void by total volume. Air void by total volume into 100. Because why we have taken in this 100? Because in this we are calculating the percentage of air void. పర్సెంటేజ్ ఆఫ్ హెయిర్ వాయిడ్ ని మనం కనుక్కుంటున్నాం కాబట్టి ఇంటూ 100 అనేది మనం చేసాము. నెక్స్ట్ హెయిర్ కంటెంట్ ఏసీ. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ హెయిర్ వాయిడ్స్ టు ద వాల్యూమ్ ఆఫ్ వాయిడ్. ఓకే, దట్ మీన్స్ ఏసీ ఈక్వల్స్ టు విఏ బై వివి, విఏ బై విబి ఆర్ ఏసీ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎస్. విఏ బై విబి ఈక్వల్స్ టు 1 మైనస్ ఎస్. Next, density index. The density index or relative density or degree of density is defined as the ratio of the difference between of the void ratio of the soil in its low state Emax and its natural void ratio E to the difference between void ratio in the loosest state and densest state. Okay, that means ID equals to Emax minus E by Emax minus E minimum, where Emax ante void ratio in the loosest state, E minimum ante void ratio in the densest state, E ante natural void ratio of the deposit, natural void ratio of the deposit. Relative density percentage చూడండి, 0 to 15% అయితే వెరీ లూజ్, అదే 15 to 35% అంటే లూజ్, 35 to 65% అంటే మీడియం, 65 to 85% అంటే డెన్సీ, 85 to 100% అంటే వెరీ డెన్సీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ void ratio and porosity. By definition of porosity, ఇవన్నీ ఫార్ములాస్ అమ్మ, రిలేషన్షిప్ ఫార్ములాస్. డెఫినేషన్ ఆఫ్ పోరోసిటీ, డెఫినేషన్ ఆఫ్ వాయిడ్ రేషియో, రిలేషన్షిప్ బిట్వీన్ ఈజీ డబ్ల్యూ అండ్ ఎస్ ఫర్ ఏ ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్, రిలేషన్ బిట్వీన్ ఈఎస్ అండ్ ఎన్ఏ, రిలేషన్ బిట్వీన్ ఎన్ఏ ఏసీ ఎన్, రిలేషన్ బిట్వీన్ గామా డి జీ అండ్ ఈ. నెక్స్ట్ వన్, Atterberg limit. The Swedish agriculturist Atterberg divided the entire range from the liquid to solid state into 4 stages.
One is liquid state, second one is plastic state, third one is semi-solid state, fourth one is solid state. The Atterberg limits which are most useful for engineering purpose are liquid limit, plastic limit and shrinkage limit. Okay, see the diagram figure 3.1. In that water content and vertical is horizontal is water content percentage and vertical is total volume of soil mass. See the table and clearly. WS అంటే VD వచ్చింది, WP అంటే VP, WL అంటే VL. W అంటే ఏంటి? WS అంటే weight of soil, VD అంటే volume of density. Next WP అంటే weight of plastic, volume of plastic, weight of liquid, volume of liquid. Liquid weight, that means WL. It is defined as the minimum water content at which a part of soil cut by a groove of stance dimension with will flow together for a distance of 12 mm under a impact of 25 blows in the device. Liquid limit is the water content corresponding to the arbitrary limit between liquid and plastic state of the consistency of a soil. Okay, next one, plastic limit. That means WP. It is defined as the minimum water content at which a soil will begins to crumble when rolled into a thread approximately 3 mm in a diameter. Then plastic limit is the water content corresponding to an arbitrary limit between the plastic and semi-solid state of the consistency of a soil. Next one, shrinkage limit. It is defined as the maximum water content at which a reduction in water content will not cause a decrease in the volume of soil mass. And plastic index, that means IP. Plastic index is defined as the numerical difference between liquid limit and plastic limit of the soil. Plasticity index IP equals to WL minus WP. Consistency index, that means IC. The consistency index or relative density is defined as the ratio of the liquid limit minus the natural water content to the plasticity index of soil. ఓకే, లిక్విడ్ లిమిట్ అంటే ఏంటి? 25 బ్లోస్ మన సాయిల్ని తీసుకొని ఇంపాక్ట్ చేసి దాంట్లో మనం చేస్తే లిక్విడ్ లిమిట్ అనేది మనకి తేలుతుంది. ప్లాస్టిక్ లిమిట్లోకి వచ్చేసరికి ఏంటి? ఇది స్క్రంబుల్ సాయిల్ని మనం కంటెంట్ చేసి మత్తగా దాన్ని మనం స్ప్రింగ్లో తిప్పితే తిప్పితే 3 mm డయామీటర్స్లో మన ఫ్లోకి వెళ్తుంది. ఓకే, షింకేజ్ అంటే పేల్చడం, ప్లాస్టిసిటీ అంటే లిక్విడ్ లిమిట్ ప్లస్ ప్లాస్టిక్ లిమిట్ కలిపితే ప్లాస్టిక్ లిమిట్ అవుతుంది. Okay, once again I am repeating again. అమ్మా అందరూ నోట్స్ తీసుకుని నోట్స్ ఎక్కించుకోండి. మా నోట్స్ అండ్ జీటీ నోట్స్ తీసి ఎసెన్షియల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ అని పెట్టండి. ఎసెన్షియల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ అని పెట్టండి. నోట్ చేస్తున్నారా? నోట్ చేస్తే థమ్స్ అప్ సింబల్ పెట్టండమ్మా. మా నోట్ చేస్తే థమ్స్ అప్ సింబల్ పెట్టండి. ఒకసారి అందరికి బుక్స్ ఓపెన్ చేశారా? బుక్స్ తీసారా? జీటీ నోట్స్లు ఒక వెంకటలక్ష్మి నోట్ చేస్తుంది, ఇంకెవరు లేరా క్లాస్లో? అఖిల, ఓకే. మిగతా వాళ్ళు
చైతన్య ఓకే. జానీ నోట్స్ చేసావా? ఓకే రమ్య. నేను షేర్ చేస్తాను, నోట్ చేసుకోండమ్మా.
మరి నోట్ చేసుకుంటున్నారా? అమర్ నోట్ చేసుకుంటున్నావా? అమర్